వెల్కమ్ అందరికి వెల్కమ్ అండి. ఒకటేంటంటే ఇవాళ నేను గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం, డాకు మహారాజ్, ఈ 3 మూవీస్ గురించి డిస్కషన్ అయితే చేద్దాం. 3 మూవీస్ లో మనకు కలెక్షన్స్ గురించి మెయిన్ పాయింట్ మాట్లాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు బాగా నచ్చింది ఏంటంటే ఈ అందరు కలిసి ఒకేసారి రావడం అనేది చాలా బాగా నచ్చింది. మెయిన్ పాయింట్ ఈసారి కలెక్షన్స్ కూడా ఎవరికి ఎక్కువగా ఊహించలేమండి. గేమ్ చేంజర్కి అయితే అందరూ ఎక్కువనే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, కానీ గేమ్ చేంజర్కి అయితే నాకు తెలిసి అందరూ థౌజండ్కి అయితే తక్కువ లేదంటారు, కానీ 1000 అంటే చాలా కష్టం అసలు. ఎందుకంటే అటు బాలీవుడ్లో కూడా మనకు సోను సూద్ గారి మూవీ ఉంది, అండ్ తమిళనాడులో ఒక సినిమా ఉంది, కర్ణాటకలో 2 సినిమాలు ఉన్నాయి ఆల్మోస్ట్. అండ్ ఇంకొకటి ఏంటి, మనకు మా కేరళలో కూడా ఒక సినిమా ఉంది. 1000 కొట్టడం అంటే చాలా కష్టం అండి, ఇది మాత్రం పక్క. ఎందుకంటే ఒక 500 కొట్టచ్చు మొత్తం ఆల్ ఓవర్ ఇండియా మొత్తంలో, ఒక 500 ఈజీ కొడుతుంది. ఎందుకు అనంటే ఇప్పటికే చాలా అంటే చాలా నెగిటివ్ వస్తుంది తమిళనాడు నుంచి వెళ్ళి, కర్ణాటక నుంచి వెళ్ళి. వాళ్ళకి ఏంటిదంటే మన తమిళనాడు నుంచేమో లైకా ప్రొడక్షన్ వాళ్ళు ఏంటిది మన ఇండియన్ త్రీ ఇంకా రావట్లేదు అని చెప్పేసి వాళ్ళు కూడా కొంచెం నెగిటివ్గానే స్ప్రెడ్ చేస్తున్నారు. కర్ణాటక నుండేమో కన్నడ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళకు లాంగ్వేజ్ నాకైతే మరీ ఫన్నీ అనిపించింది చెప్పాలంటే. వాళ్ళ లాంగ్వేజ్లో లేదని చెప్పేసి టైటిల్, మాకు అవసరం లేదు ఇక్కడ, ఈ సినిమా అవసరం లేదు, మీరు మళ్ళీ మార్చుకొని రండి అని చెప్పేసి అన్నారట. ఏందో మరి ఇదంతా ప్రొడక్షన్ ఇదంతా కంప్లీట్ అయిపోయి సినిమా రిలీజ్ అయ్యే టైం కావాలని చెప్తారా? చాలా రోజుల నుంచి అలా ప్యాన్ ఇండియన్ సినిమా అనేది తెలుసు అందరికీ, కానీ ఇప్పుడే ఎందుకు చెప్పాలి అంటే ఆపాలని, సినిమాని ఆపాలని చెప్పేసి అట్లా చేశారు. పోతే ఇంకోటి మన సంక్రాంతికి వస్తున్నాం, అక్కడ మన వెంకటేష్ గారి ఫ్యాన్స్ కూడా చాలామంది ఉంటారు అక్కడ, వాళ్ళని కూడా ఆపేసారట. ఎందుకంటే టైటిల్ సంక్రాంతికి వస్తున్నాం తెలుగులో ఉంది, మా కన్నడ లాంగ్వేజ్లో లేదని చెప్పేసి దాన్ని కూడా అంటే వీళ్ళు ఎందుకు వేస్తున్నారంటే ప్రేక్షకుల కోసం వేస్తున్నారు. వాళ్ళకి తెలియక వాళ్ళు ఈ సినిమాలన్నీ ఆపేస్తున్నారు. అసలు ఏంటో నాకైతే ఏం అర్థం కావట్లేదు. చాలా అంటే చాలా నెగిటివ్గానే అవుతుంది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు కలెక్షన్ విషయానికి వచ్చేస్తే అందరికీ చాలా తగ్గిపోతాయండి. ఎందుకంటే అది మనకు తెలంగాణలో అయితే అంత ఇప్పుడు ఇంట్రెస్ట్ అయితే వాళ్ళు చూపించట్లేదు. చాలామంది అంటే చాలామంది తగ్గిపోయింది అసలు. ఒక 100కి మినిమం వెళ్ళకుండా 60% ఓకే, 40% అయితే మూవీస్కి వెళ్ళడం అనేది లేదు. ఎందుకంటే ఫెస్టివల్, ఎందుకంటే మనకు పండగ సీజన్ కదా, పండగ సీజన్లో ఎవరైనా పోయి సినిమాలు చూస్తారా? ఇంటికంటే పండగ చేసుకోవాలని ఉంటుంది. అందుకే ఏంటంటే నాకు తెలిసి మన ఇలానే అయితే ఎక్కువనే ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే సినిమాల మీద ఇప్పుడు ఈ బాగా నెగిటివ్ అనేది స్ప్రెడ్ అవుతుంది. బాగా అంటే బాగా నెగిటివ్ స్ప్రెడ్ అవుతుంది. ఆ సినిమా రిలీజ్ అవ్వడు తర్వాత ఏ ఓటీటీలో చూద్దాంలే అన్న కాడికి వచ్చేస్తుంది అన్నట్టు. అసలు ఎందుకు అంటే అలా అయిపోయింది అసలు చెప్పాలంటే. నాకైతే బాగా తెలంగాణ వాళ్ళకైతే మొత్తం ఇక ఏదో సినిమా వచ్చింది కదా చూసేద్దాం అని చెప్పేసి ఒక ఆర్సీ ఫ్యాన్స్ అయితే కొంచెం పర్లేదు అని చెప్పుకోవచ్చు. ఇక వేరే ఫ్యాన్స్ అంటే ఇక మొత్తం లైట్ తీసుకుంటారండి చాలామంది. నా ఫ్రెండ్స్ని అయితే నేను ఒక దగ్గర ఒక 200 పీపుల్ని అడిగాను, సినిమాకి వెళ్దామా అని చెప్పేసి. ఒక్కడు కూడా ఏ సినిమాకి వెళ్తాం అని చెప్పేసి సైలెంట్గా ఒప్పుకుంటున్నారు అందరు. అసలు ఏమైందో తెలియదు. ఎందుకంటే నెగిటివ్ అనేది స్ప్రెడ్ చేయడం వల్ల అంత ఒకప్పుడు అంటే ఒకడ ఏమైనా జరిగిందంటే అసలు తెలిసేదే కాదు. ఇప్పుడు ఎక్కడేం జరిగినా కానీ వరల్డ్ మొత్తం ఒక 5 మినిట్స్లో తెలిసిపోతుంది. అది పాయింట్. అందుకే చాలామంది నెగిటివ్ స్ప్రెడ్ చేయడం, మూవీస్ మీదనే స్ప్రెడ్ చేయడం మెయిన్ ఇంపార్టెంట్. మూవీస్ మీదనే నెగిటివ్ స్ప్రెడ్ అవుతుంది. మళ్ళా మొన్న గేమ్ చేంజర్కి ఏంటిది మన ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టినప్పుడు ఇంటికి పోయేటప్పుడు ఇద్దరు చనిపోయారంట. అది నెగిటివ్గానే తీసుకుంటారు. చాలా అంటే చాలా నెగిటివ్ అండి. అసలు ఒక సినిమా వచ్చి కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఆడాలంటే అది కుదరట్లేదు అసలు. 2025లోనే డిసెంబర్ నుంచి స్టార్ట్ అయిందంటే ఇక ఇది ఇలానే కంటిన్యూ అవుతుంది అసలు చెప్పాలంటే.
ఏందో ఏందో చూడాలి, అసలు సంక్రాంతికి అసలు కరెక్ట్ నడుస్తుందా నడవదా అనేది చూడాలి. ఇది అయితే రియాలిటీ అండి, ఇది మాత్రం పక్కా రియాలిటీ. ఎందుకంటే నాకు అనిపించింది అని నేను చెప్పట్లేదు, ఇది రియాలిటీ అనే చెప్తాను నేను. అనిపించింది చెప్పాలంటే కష్టం. ఇప్పుడు నాకు అనిపించిందండి ఓ 2000 కోట్లు పడుతుంది లేదా 3000 కోట్లు పడుతుంది అని నేను చెప్పచ్చు, కానీ రియాలిటీ చెప్పడం అనేది కష్టం. నేను రియాలిటీ చెప్పేసాను. 3 సినిమాలు ఉన్నాయి కాబట్టి ఆ 3 సినిమాలల్లో మన బాలయ్య బాబు గారిది మంచి హిట్ టాక్ వస్తే 200 వేసుకోవచ్చు, ఒక 200 అయితే ఈజీగా వేసుకోవచ్చు. మన వెంకటేష్ గారిది అయితే ఎంత హిట్ టాక్ వచ్చినా మ్యాక్సిమం అటో ఇటో వేసుకుంటూ 50, 60, 70 వేసుకుందాం, లాస్ట్కు 70 దాకా అయితే ఈజీగా అవుతాయి. రామ్ చరణ్ గారిది అయితే నాకు తెలిసి మన తెలుగులో ఒక 1 వీక్ చెప్తున్నాను నేను, మన తెలుగు 1 వీక్కి అటు ఇటు 500 అయితే ఈజీ కొడతానండి. 1 వీక్ 500 ఈజీ. ఇక 1 వీక్ తర్వాత సినిమా హిట్ టాక్ కొడితే, హిట్ టాక్ ఉంటే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ మన పుష్ప లాగానా, లేదా అంత రేంజ్ పుష్ప అంత రేంజ్ అంతే. నాకైతే ఇంత ట్రైలర్లో ఇంత అందాన్ని ఏం కనవలేదు, ఏదో కొంచెం మంచి ఎలిమెంట్స్ అయితే ఉన్నాయి, అట్లా అని అనట్లేదు, మంచి ఎలిమెంట్స్ అయితే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే నేను చెప్పేది మాత్రం ఒకటే, మరీ అంత ఇట్టు టాక్ కొడితే ఓకే, 1000 కోర్సు మరీ అంత ఇట్టు కొడితే, ఇప్పుడు మన పుష్ప లాగా అంత ఇట్టు టాక్ వస్తేనే 1000 అయితే ఈజీ కొడదాం. కానీ 1000 కొట్టాలి అంటే మినిమం అంత రావాలి. చూద్దాం అసలు ఎలా ఉండబోతుంది అనేది, నాకు కూడా ఎగ్జైటింగ్గానే ఉంది. కానీ చాలా అంటే చాలా నెగిటివ్ అయితే వస్తుంది మూవీస్ మీద అయితే, నాకు అది నచ్చలేదు. ఇంకొకటి ఏంటంటే మెయిన్ పాయింట్ ఏంటంటే మనకు కర్ణాటకలో కానీ తమిళనాడులో కానీ ఇలా ఎప్పుడైతే చేయలేరు, కానీ ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నారు అనేది కూడా నాకు కూడా అర్థం కావట్లేదు. తమిళనాడులో అయినా కర్ణాటకలో అయినా కేరళ వాళ్ళు అయినా కానీ ఎప్పుడు చెప్పలేదు ఇలా మేము ఒక సినిమా బ్యాన్ చేసేంత అలా చేయలేదు. కానీ కాకపోతే ఇప్పుడు ఏందో తెలియదు అసలు ఎందుకు నెగిటివ్గా వాళ్ళు ఉన్నారు అంటే, ఒకళ్ళేమో నేమ్ అంటారు, ఒకళ్ళేమో అసలు తమిళనాడు వాళ్ళు అసలు ఎందుకు చెప్తారో అర్థమవుతలేదు. ఇండియన్ 3 అంటే అరే ఈ సినిమా నీకు హిట్ అయితేనే కదా, ఈ సినిమా నీకు హిట్ అయితేనే శంకర్ గారి మీద ఎంతో కొంత ఉంటుంది. ఈ సినిమా మాత్రం హిట్ కాకపోతే ఇండియన్ 3 కూడా ఇచ్చి పెడతారు జనాలు మొత్తం, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇదే సినిమా నువ్వు ఆపాలనుకుంటున్నావు, ఆ ఇండియన్ 3 ఆంధ్ర చూడాలి. ఈ సినిమా ఆపి దాన్ని చూడాలంటే కష్టం. ఫస్ట్ ఈ సినిమా రిలీజ్ అయ్యి ఒక బ్లాక్ బస్టర్ కొడితే ఆ సినిమా మీద ఇంపాక్ట్ పెరుగుతుంది, కొంచెం ఇంపాక్ట్ అనేది పెరుగుతుంది, అప్పుడు చూడొచ్చు. ఓకే గైస్, ఈ వీడియోకి తింటే కొత్త వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.